ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుండి 50 వరకు వాక్యము. యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్యము అనేక మార్లు మనము వినిన వారమే. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, నీవు ఏ సందేశాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నావు? చదువుకున్నటువంటి ఈ వాక్యంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఒకానొక చోట ఉన్నటువంటి పరిస్థితిలో అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా, మీ తల్లి మీ సోదరులు బయట మీ కొరకు వేచి ఉన్నారు, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని ఆశ కలిగి ఉన్నారని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని చెబుతూ చివరగా ఒక చక్కటి మాటను యేసుక్రీస్తు వారు చెప్పారు. మరియు పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుని చిత్తమును జరిగించిన వాడికే ఈ ధన్యత ఇవ్వబడుతూ ఉంది అని, చేయని వాడికి ఆ ధన్యత లేదు అని వాక్యము ద్వారా యేసుక్రీస్తు మనందరికీ తెలియచేస్తున్నారు. ఇలాగే బైబిల్ గ్రంథంలో మరికొన్ని మాటలని మనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. విశ్వాసరహితులకు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు. చాలు. ఈ మాటల్లో చెప్పబడింది ఏంటి అంటే, విశ్వాసరహితుడగు ఏ మనుష్యుడును దేవునిని సంతోషపెట్టలేడంట. అంటే విశ్వాసము లేకుండా ఏ మనుష్యుడును దేవునిని సంతోషపెట్టుట అసాధ్యము. మొదటి క్లారిఫికేషన్. దేవుడు వాక్యం ద్వారా చాలా తేట తెల్లంగా మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు చదువుకున్న వాక్యంలో విధేయత కలిగిన వానికే ఆయన సోదరుడని, ఆయన సోదరి అని, ఆయన తల్లి అయ్యేటువంటి భాగ్యము ఉన్నదని చెప్పినట్లుగా, ఇప్పుడు చదువుకున్న వాక్యంలో విశ్వాసరహితుడగు ఏ మనుష్యుడు కూడా దేవునిని సంతోషపెట్టుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునిని సంతోషపెట్టలేవు అని వాక్యం అంతా మాట్లాడుతుంది. మరొక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 14వ వచనము. తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునికై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. చాలు. అది లేక ఓకే, కంటిన్యూ చేయండి. అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు. ఈ మాటల్లో ఏం చెప్పబడింది అనంటే, పవిత్రమైనటువంటి జీవితమును గడుపుటకై ప్రయత్నం చేయండి, అది లేక ఎవరును దేవునిని దర్శింపలేరు అని మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటేమో విధేయత లేకుండా, రెండవదేమో విశ్వాసం లేకుండా, మూడవదేమో పరిశుద్ధత లేకుండా నీవు దేవునిని దర్శించుట అసాధ్యము. ఈ మూడు మాటల్లో దేవుడు మనతో చెప్తున్నాడు కదా, ఇవి లేకపోతే ఆయనతోటి నీకు ఎటువంటి సంబంధం లేదని, ఆయనని సంతోషపెట్టలేవని, ఆయనని దర్శించలేవని దేవుడు చెప్తున్నాడు. మరి నీలో విధేయత ఉందా? నీలో విశ్వాసం ఉందా? నీలో పరిశుద్ధత ఉందా? ఆలోచించేయండి.
అనేక మంది అనుకుంటారు కదా, నేను యేసయ్య బిడ్డని. నిజమేనా? నీవు యేసయ్య బిడ్డవేనా? నీవెవరికి చెందావు? నేను యేసయ్యకి చెందిన వాడిని. నిజమేనా? యేసయ్యకు చెందిన వాడివైతే, నువ్వు యేసయ్య బిడ్డవైతే ఎవరి ప్రకారం జీవించాలి? నీ వలన నీ తండ్రికి కలిగినటువంటి మేలేంటి? నీ వలన నీ తండ్రికి కలిగినటువంటి లాభం ఏంటి అంటే, బైబిల్ గ్రంథం చెబుతుంది కదా, పరలోకమందున్నటువంటి నీ తండ్రి నామము సన్నుతింపబడాలంట, స్తుతింపబడాలంట. అనేక మంది నీ తండ్రి గురించి గొప్ప మాట్లాడాలి. ఎలా మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు అంటే, నీ క్రియల వలన, నీ ప్రవర్తన వలన, నీ మాటల వలన, నీ మంచి మనస్సు వలన అనేక మంది చెప్పవలసింది ఏంటో తెలుసా? ఇదిగో ఇతడు యేసుక్రీస్తు వారికి చెందినటువంటి అబ్బాయి, ఈమె యేసుక్రీస్తు వారికి చెందినటువంటి ఆమె. ఎందుకు అంటే, నీ ప్రవర్తనే నీవు యేసయ్య బిడ్డమని మాట్లాడాలి, నీ మాట తీరు మాట్లాడాలి, నీ మనస్సు మాట్లాడాలి, నీ క్రియలు చూపించాలి. నీ జీవిత విధి విధానమే నీవు యేసయ్యకు చెందిన బిడ్డమని నిరూపించాలి. తద్వారా అనేక మంది నీ తండ్రి నామమును స్తుతించాలి, అనేక మంది ఆ తండ్రి నామమును గణపరచాలి. ఆయన నిజదేవుడని నీ ప్రవర్తన ద్వారా వాళ్ళే ప్రకటించగలగాలి, వాళ్ళు ఒప్పుకొని ఆయనను విశ్వసించగలగాలి. ఒకసారి పరలోక జపం చెప్దామా? పరలోక జపం ఒకసారి చెప్పండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికనివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. మొట్టమొదటి మాట ఏంటంటే పరలోక జపంలో, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. ఎలాగ పూజింపబడిద్ది? దేవుని నామం ఎలా పూజింపబడాలి? ఎవరి బాధ్యత అది? ఆ బాధ్యత ఎవరిది? ఎవరి వలన నీ తండ్రి నామము పూజింపబడాలి? ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? నీవు. ఎందుకో తెలుసా? నువ్వు చెప్తున్నావు కదా, నేను యేసయ్య బిడ్డనని చెప్తున్నావు కదా. నీ ప్రవర్తన వలన ఆయన నామం పూజింపబడకపోతే అది అవమానం కాదా? ఆలోచించేయి. నీ ప్రవర్తన వలన దేవుని నామము పూజింపబడిందా? నీ మాట వలన ఆయన నామము గణపరచబడిందా? నీ యొక్క ప్రవర్తన వలన ఆయన నామము స్తుతింపబడిందా? సన్నుతింపబడిందా? చెప్పండి, చెప్పగలవా? అవును అని చెప్పగలవా? అయితే ఎంతకాలం, ఎన్ని మార్లు అంటే ఒకసారా? కాదు కదా. నీవు జీవించిన జీవితకాలం అంతే కూడా ఆయన నామము స్తుతింపబడాలి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా ప్రవర్తన ఎలా ఉంది? నా ఆలోచన ఎలా ఉంది? నేను ఆయన బిడ్డనైతే విధేయించాలిగా. విధేయిస్తున్నావా? మార్చుకుంటున్నావా? తెలుసుకుంటున్నావా? నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటున్నావా? కట్టుకోకపోతే నువ్వు ఆయనకి ఎలా చెందినవాడు అవుతావు? ఈరోజు చదువుకున్నటువంటి వాక్యం, నా తల్లి ఎవరు అని ప్రశ్నించారు. ఆయన తల్లి ఎవరు? ఆయన తల్లి పేరేంటి? ఆయన తల్లి పేరేంటి? మరియ తల్లి మనకందరికి తెలుసు. మరి దేవుని తల్లికి ఎలా మార్చబడింది ఆమె? విధేయత వలన కాదా? మనకందరికీ తెలుసండి. ఒక కన్యక వద్దకు దేవుడు తన దేవదూతను పంపించాడు. వెళ్ళి, ఇదిగో ఈ సందేశాన్ని నీవు ఇదిగో పలానా కుమార్తెకు తెలియచేయి అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవదూత వచ్చింది, కన్యక వద్దకు వచ్చింది. వచ్చేసి చెప్పినటువంటి మాట, ఇదిగో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. లోకరక్షకుడి లోకంలో జన్మించాలి. ఆ రక్షణకు నీవు స్థలం ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆమన్న మాటలేంటో తెలుసా? ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ చిత్తము ప్రకారము నా జీవితములో జరుగునుగాక. అవునా? అంటే ఒక కన్యక దేవుని మాటకి సిద్ధపడి ఈ లోకమంతా అవమానించినా పర్లేదు,
దేవుని మాట కంటే ఈ లోకంలో వచ్చేటువంటి అవమానం ఎక్కువ కాదు అని ఒక కన్యక ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేస్తే, ఎటువంటి నిందొచ్చినా పర్లేదు, ఇంకేది జరిగినా పర్లేదు, ప్రతి పరిణామానికి నేను సిద్ధమే, ఎటువంటి ప్రతిఫలమైన నేను సిద్ధమే అని చెప్పేసని ఒక కన్యక సిద్ధపడి, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంటే, ఆ విధేయత వలన కదా తల్లిగా మార్చబడింది. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంటుంది, ఐ ఆమ్ ది హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్, లెట్ ఇట్ బి డన్ టు మీ యాజ్ యూ ప్లాన్డ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. హ్యాండ్ మేడ్ అంట. హ్యాండ్ మేడ్ అంటే దేవుని చేతిలో రూపింపబడినటువంటి ఒక పాత్ర నేను. ఈ పాత్ర దేవుని కొరకు ఉపయోగపడాలని తను నిర్ణయించుకొని ఒక డిక్లరేషన్ ఇచ్చేసింది. మరి ఎందుకని మనకు విధేయత రావట్లేదు? ఎందుకని రావట్లేదు? మరికొన్ని ఉదాహరణలు మన బైబిల్ గ్రంథాలు తీసుకుంటే, మోషే గారిని తీసుకోండి, ఏలియా గారిని తీసుకోండి, ఇంకా అనేక మంది ప్రవక్తలను తీసుకోండి. వీరందరూ మనుషులు కాదా? మనలాంటి మనుషులు కాదా? నీకులాగా నాకులాగా జన్మించిన వారు కాదా? వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి? నాలో లేనిదేంటి? నీలో లేనిదేంటి? అంటే ఏంటంటే కొన్ని విషయాలనండి. ఒకటి, విధేయత. చెప్పింది చెప్పినట్లుగా వినకపోవటం, ఉన్నది ఉన్నట్లుగా ఆచరింపకపోవటం, విశ్వాసాన్ని కోల్పోవటం, పరిశుద్ధత లేకుండా జీవించటము, నీతి లేకుండా, న్యాయం లేకుండా, యథార్థత లేకుండా జీవించటం, ప్రేమించలేకపోవటం, క్షమించలేకపోవటం, అర్థం చేసుకోలేకపోవటం, సర్దుకుపోలేకపోవటం, ఇవన్నీ కారణాలు కాదా? వారు మనలాంటి మనుషులే, కానీ వారు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరిగినాయి. మనకు ప్రార్థన సంవత్సరాల తరబడిన చేసినా కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు జరగట్లేదు కార్యాలు? ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? మనకు తెలుసు కదా, ఏలియా గారు ఆకాశము తట్టు తిరిగి వర్షింపకుండానట్లుగా ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞాపించినట్లుగా ఆకాశం ఒక మనిషి మాట ఎలా వినగలిగిందండి? రోషము కలిగినటువంటి ప్రవక్త ఏలియా గారు అయితే ఆ మాట, ఆ రోషం ఎలా వచ్చింది? తనలో ఉన్న పరిశుద్ధతను బట్టి కాదా? నీతి కలిగినటువంటి దేవుని ఆయన పూజిస్తాడని కాదా? సత్యస్వరూపి సర్వాంతర్యామైనటువంటి దేవుణ్ణి ఆయన ఆరాధించువాడని కాదా? ఏంటి ఏలియా గారి ధైర్యం ఏంటి? ఎలా చెప్పగలిగాడు? ఆకాశాన్ని ఆజ్ఞాపించగలిగే ధైర్యం ఏంటి అంటే తనలో ఉన్నటువంటి భక్తి. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని మాత్రమే ఆరాధించున్నాడు. ఆరాధనలో లోపం లేదు, లోటు లేదు. ఆ భక్తి చేయించున్నాడు కనుకనే ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాట, వర్షింపకుండా మూసివేయబడాలని ఆజ్ఞాపించాడు. జరిగింది అదే. మరలా ఆయన చెబితే మరలా ఓపెన్ అయింది, మరలా వర్షించింది. మోషే గారు భూలోకమంతటిలో కూడా సాత్వికుడంట. ఎలా వచ్చిందండి? వీళ్ళందరూ గొప్పవాళ్ళు ఎలా అయ్యారండి? ఒక చిన్న మాట, మనకు తెలిసినటువంటి గొప్పవాళ్ళు ఎవరు ఈ లోకంలో? కొన్ని పేర్లు చెప్పండి. కొంతమంది గొప్పవాళ్ళ పేర్లు చెప్పండి. మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, మదర్ తెరేసా, అబ్దుల్ కలాం గారు, ఇంకా స్వామి వివేకానంద, గౌతమ్ బుద్ధ, ఇట్లాగా కొన్ని పేర్లు ఉన్నాయి. మన క్రైస్తవ్యంలో కూడా పునీతులు ఉన్నారు. కొన్ని పునీతుల పేర్లు చెప్పండి. అగస్టిన్ గారు, మౌనికమ్మ గారు, అల్ఫోన్స్ అమ్మ, బెర్నార్డ్ గారు, ఫ్రాన్సిస్ జేవియర్ గారు, డాన్ బోస్కో గారు, పునీత్ అంతోని వారు, వీళ్ళందరి గొప్పవాళ్ళు. రైట్? వీళ్ళందరూ గొప్పవాళ్ళు. వీళ్ళు గొప్పవాళ్ళు ఎలా అయ్యారండి? వీళ్ళు గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? పుట్టుకతోని గొప్పవాళ్ళ, ధన్యుల, పరిశుద్ధుల కాదు కదా. అంటే వీరు దేవుని వాక్యమును విన్నారు, విన్నటువంటి వాక్యము ద్వారా సరిచేయబడ్డారు, సరిచేయబడి యేసుక్రీస్తు వారి కొరకు సమస్తమును విడిచిపెట్టారు, పరిపూర్ణ విధేయత చూపించారు, బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. తమ పరిశుద్ధతను ఎన్నడూ కోల్పోక జీవించుట వలన ఈ రోజున మనమందరం కూడా ధన్యులని,
పునీతులని, గొప్పవాళ్ళని మాట్లాడుతున్నాం. దేవుడు మనందరికీ కూడా తెరిచినటువంటి ఒక గొప్ప ద్వారం ఏంటో తెలుసా? విధేయించిన ప్రతి ఒక్కరు కూడా నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని చెప్పి యేసుక్రీస్తు వారు ఒక ఉన్నతమైన ద్వారాన్ని తెరిచేశాడు. నీవు విధేయించావనుకో, నీవే దేవుని యొక్క సహోదరుడివి, నీవే దేవుని యొక్క సోదరివి, నీవే దేవుని యొక్క తల్లివి. దేవునికి పక్షపాతం లేదండి. దేవుడికి ఒకళ్ళు ఉన్నతమైన వాళ్ళని, తక్కువ వాళ్ళని దేవుడు చూడండి. అందరూ సమానులే. విధేయించిన ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళే అని దేవుడు నిన్ను ముద్రిస్తాడు. ఈ లోకంలో కొన్ని విషయాల గురించి మనము వ్యసన పడతాం. ఎలాంటి వ్యసనాలంటే, ఒకరు చూడంగానే వాడు బాగా చదువుకున్నాడు రా, నాకు చదువు రావట్లా, వాడి చదువుని గురించి వ్యసనం. వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నా దగ్గర లేవు, వ్యసనం. వాడు ఒక మేడ కట్టుకున్నాడు, నేను కట్టుకోవాలా, వ్యసనం. ఈ వ్యసనాల గురించి ఏమొస్తుంది? వాడి మీద నువ్వు కుళ్ళుకుంటే ఏమొస్తుంది? నీకు ఒరిగేదేంటి? ఏమీ లేదు. నీ టైం వేస్ట్ తప్పితే ఏం జరగట్లే నీకు. అంతే. దేనికి వ్యసన పడాలంటే, వాడికి ఉంది, నేను కూడా ఎలా సంపాదించాలి, నేను ఎలా ఎదగాలి, నేను ఎలా బలపడాలి, నేను ఎలా స్థిరపడాలి, నేను ఆ స్థితికి ఎలా రావాలని నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ వాడిని చూసి నువ్వు కుళ్ళుకొని ఇలానే కూర్చుని ఉంటే నీకు ఒరిగేది ఏమీ లేదు. ఉన్న స్థితిలోనే ఉంటున్నావు, కానీ నువ్వు ఎదగట్లా. దేవుడు నీకు ఇస్తున్నాడు, నేను ఎందుకు పొందుకోలేకపోతున్నానని విచారిస్తూ నువ్వు బాధపడు. ఒక ప్రయత్నం చేయి. ఇప్పటి వరకు మనం అందరం కూడా గొప్పవాళ్ళు వాళ్ళందరూ చెప్పావు, నువ్వెందుకు గొప్పవాడివి కాదు? నీ పేరెందుకు చెప్పుకోవట్లేదు నువ్వు? ఎందుకంటే వాళ్ళు జీవించారు, నువ్వు జీవించట్లేదు. కనుకనే నీ పేరు నువ్వు చెప్పుకోలేకపోయావు. గొప్పవాళ్ళు ఎవరంటే నేనని ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు? నీకు తెలుసు నీలో ఏ మంచితనం లేదని, నీకు తెలుసు నీలో విధేయత లేదని, విశ్వాసం లేదని, ప్రేమ లేదని, సహనం లేదని, ఓర్పు లేదని, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదని నీకు తెలుసు. కనుకనే నువ్వు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు అని చెప్పావు. నువ్వు ఈ లోకంలో ఉన్నవాడివే కదా, నీ పేరు ఎందుకు చెప్పుకోలా? కారణం ఏంటంటే నీ జీవితంలో విధేయత లేదు, ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు. ఉన్న వానికే ఆ ధన్యత ఇవ్వబడింది. ఇక నుండైనా సరే ఎదుటి వ్యక్తి కలిగిన దాని గురించి ఆలోచించడం మానేసి, నీకు కూడా దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి, మార్చుకోవాల్సిన విషయములను బట్టి నీవు ఎదగటానికి ప్రయత్నించేయి. నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే ఆయన నీకు ఎదురుగా 10 అడుగులు వేసుకుంటూ వచ్చి నిన్ను నిలబెట్టడానికి, నువ్వు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ నిన్ను ఎక్కించడానికి ఆయన శక్తిమంతుడు. ఒక్క అడుగు వేయటానికి నీకు ఆసక్తి లేకపోతే ఆయన 100 అడుగులు నీ ముందుకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఆలోచించే. యేసయ్య చెప్పినట్లుగా ఆయన చిత్తమును నెరవేర్చిన వాడే, ఆయనకు విధేయించిన వాడే, పరిశుద్ధత కలిగిన వాడే, విశ్వాసము కలిగిన వాడే, ఆయనకు సంబంధించిన వాడుగా, ఆయనను దర్శింపగలిగిన వాడుగా, ఆయనను సంతోషపెట్టేవాడుగా మార్చబడతాడు. దేవుడు మనలను దీవించునుగాక.